అన్నట్టు ఈ స్టాక్ బీటిల్ అనే ఒక రకం పురుగులు దొరికితే మన కిస్మత్ మొత్తం కులాయించినట్టే అని ఈ నడమ వార్తలు వచ్చినాయి చూసిరా. ఎంత లేదన్నా ఒక పురుగుకు 70-80 లక్షల ధర వలుకుతుందట. వార్తలలో నేను కూడా చూసిన. మరి అది కొనేటోళ్ళు ఎవరన్న సంగతి అయితే ఎవ్వరు చెప్తలేరు. ఎవరికైనా ఎరుకుంటే జర అర్జెంటుగా జాడనట చెప్పురి. ఈ అన్నకు నిన్ననే ఆ పురుగు దొరికిందట. అరే రే, అదృష్టం గల్మదంకొచ్చి ఇంట్లో కాలు పెడితేందుకు వెనక ముందు అవుతున్నట్టే ఉంది కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో ఉండే గీ రవణ పరిస్థితి 75 లక్షల విలువ చేసే గీ స్టాక్ బీటిల్ పురుగు దొరికిందట నిన్న అన్నకు. ఇంటి తలుపు గల్మాలనే దొరికిందట పురుగు. ఇక దాన్ని మెల్లగా దొరకబెట్టి సీసాలేసి పెట్టిండట. చుట్టుపక్కల వాళ్ళందరికీ ముచ్చట ఎరకై చూస్తందుకు వచ్చిన వాళ్ళంతా ఇంకేంది రవన్ను, నీకు లక్కు కలిసి వచ్చినట్టే, నక్కతొక్క దొక్కినవు పో, 75 లక్షలు నీ కీసల పడ్డట్టే అని అందరూ అనబట్టిరట. కానీ దీన్ని కొనేటోళ్ళు ఎవరు ఎట్లా అమ్మాలో తెలుస్తలేదట. అంతేనా ఏ రవణ? ఇది స్టాక్ బిట్లు పిల్లండి, ఇది చిన్నది. అయితే ఇది ఒక రకమైనటువంటి దగ్గరికి వెళ్తే స్మెల్ కూడా వస్తుందండి, వింతగా సౌండ్ కూడా అవుతుంది. అది ఎందుకైనా మంచిదని ఇది లక్షలు పలుకుతుంది అన్నారు. అందుకని ఎందుకైనా ఒక గ్లాసు సీసా తీసుకుని దాంట్లో పెట్టడం జరిగిందండి. ఇది మా ఇంటి దగ్గర గౌడి దగ్గర ఉందండి, స్టాక్ బిట్లు అన్నారు. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఇది జాగ్రత్త పెట్టడం జరిగింది. మరి ఎలాగ అమ్మాలో మనకు తెలియదు. విన్నారు కదా, అదృష్టం అన్నోళ్ళ ఇంటి గల్మల్నే దొరికింది కానీ కొనేటోళ్ళు ఎవరో తెలియదా. సోషల్ మీడియాలో ఈ పురుగు ముచ్చట్లు వైరల్ గానే తిరుగుతున్నాయి కానీ ఒక్కలంటే ఒక్కలన్నా కొనేటోళ్ళు ఎవరు అన్న సంగతి అయితే జాడ చెప్పలే. మరి ఎవరన్నా కొనేటోళ్ళు ఉంటే ఇగో నా తాన ఉంది కొనకపోమని అంటుండు. కానీ ఇగోతో కంటే అగో పులి అన్నట్టే ఉంది స్టాక్ బీటిల్ పురుగు ముచ్చటైతే. అప్పట్లో 2 మూతల పాములకు కూడా గిట్టనే డిమాండ్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్ బీటిల్ పురుగుల ముచ్చట్లు బగ్గిన వస్తున్నాయి. ఇక అమ్ముడు పోతే ఆ అన్నకు అదృష్టం పట్టినట్టే. ఎవరన్నా కొనేటోళ్ళు నీ తానికి వస్తే ముచ్చట మాకు కూడా మళ్ళీ చెప్పి అన్ను గట్లనే ఎవరికన్నా దొరికితే జాడ చెప్పొచ్చు. సరేనా? ఆల్ ద బెస్ట్ మరి.